హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈరోజైతే కిచెన్ క్రేవింగ్స్లో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క, స్టార్ అనాస్, లవంగ, ఇలాచీ వేసుకొని అయితే ఒకసారి కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోండి 1 కప్ దాకా. అలాగే ఉల్లిపాయ, టమాటో వేసుకొని ఇవి కూడా కాస్త మగ్గినంత వరకు అయితే బాగా మగ్గించుకోండి. కర్రీ చేయడం అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేశారంటే మీకు కూడా తెలుస్తుంది ఎంత టేస్టీగా వచ్చిందన్న విషయం అయితే. ఎక్కువ మసాలాలు వాడకపోయినా టేస్ట్ అయితే బయట హోటల్లో తిన్నంత టేస్ట్ కింద అయితే వస్తుంది. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని టమాటాలు కూడా కాస్త మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒకసారి కలుపుకొని అందులో నుంచి వాటర్ కొద్దిగా బయటకు వస్తున్నప్పుడు చేసి ఇందులోకి మన కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా అయితే వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసుకొని మరొకసారి అయితే బాగా కలుపుకోండి. ఇలాగ బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని అయితే మగ్గించుకుంటే వాటర్ రావడం అయితే బయటికి స్టార్ట్ అవుతుంది. ఇంక బయట నుంచి ఎక్స్ట్రాగా వాటర్ వేయకుండా ఆ వాటర్ తోటే అది బాగా మగ్గి కాస్త మెత్తబడుతుంది. ఇలా ఉల్లిపాయ తొక్క అనేది కొద్దిగా మెత్తబడిన తర్వాత దీన్ని అయితే ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే బాగా చల్లార్చుకోవాలి. ఇలా బాగా చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు మనం చల్లార్చుకున్న దాన్ని అయితే మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకొని మంచిగా ఫైన్ ప్యూరీ పేస్ట్లా అయితే తయారు చేసుకోవాలి. ఇలా ఫైన్ ప్యూరీ పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక అదే కడాయిలో అయితే ఇంకా మళ్ళీ కొత్త కడాయి అయినా వాడచ్చు, లేదంటే మీరు అదే కడాయిలో అయినా సరే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ అదే కడాయిలోని ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఫైన్ ప్యూరీ కింద తయారు చేసుకున్న ఈ టమాటో ఆనియన్ ప్యూరీ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఉడకనియండి. అది ఆయిల్లో బాగా ఉడికి మనకి కుతకుతలాడుతున్నప్పుడు చేసి ఇందులో అయితే మనం కొద్దిగా గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకునేంత వరకు అయితే వాటర్ కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 to 5 మినిట్స్ దాకా అయితే మూత పెట్టి ఉంచుకుంటే నూనె అనేది బయటికి తేలి మనకి ప్యూరీ అనేది కుతకుతలాడుతూ ఉంటుంది. ఇలా కుతకుతలాడిన తర్వాత ఇప్పుడు మనం అయితే మష్రూమ్ అనేది కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఈ మష్రూమ్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా అయితే నేను షార్ట్ వీడియో చేశాను. ఆ షార్ట్ వీడియో కూడా అయితే లింక్ అయితే కిందన ఇస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. మష్రూమ్ వేసుకొని మరొకసారి అయితే బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు, కారం అన్నీ సరి చూసుకోవాలి. ఇంక ఇందులోకి మనం మసాలా, గరం మసాలా ఎలాంటి పౌడర్స్ ఏమీ వేయక్కర్లేదు. ఇంకో మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ అయితే ఉడకనిచ్చామంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసే టైంలో మనం పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అవుతుంది. మీకు కానీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు మష్రూమ్ కర్రీ అనేది దేంతో తినడం ఇష్టమో నాకైతే ఇలా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే రోటీతో తినడం అంటే చాలా ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.